తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇరువురు సంభాషించిన తీరును చూస్తే ఇప్పుడు ఇది చర్చాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన తీరు లేదంటే సంభాషించిన తీరు చూస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీతో జత కట్టే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇరువురు కలిసి ప్రయాణం చేసేందుకు ఆస్కారం ఉంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించట్లేదు అని చెప్పి ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన పలువురు నేతలు ఆరోపణలు చేశారు. మరొక వైపు బీజేపీకి కానీ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీ భావజాలంతో బీజేపీలో చేరుతారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. ఈ రెండు అంశాలను మనం చూసినట్లయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారా, లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఈ మంత్రులు కావచ్చు లేదంటే మిగతా నాయకులందరితో కలిసి భవిష్యత్తులో బీజేపీ పార్టీలో చేరుతారా అన్న ప్రశ్న తెర మీదకి వస్తుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయాలు పూర్తిగా మారుతాయి అని చెప్పి మోడీ చేసిన వ్యాఖ్యలకు, రేవంత్ రెడ్డితో సంభాషించిన వ్యాఖ్యలకు దగ్గరి సంబంధం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాగా వేయాలి, బీజేపీ అధికారం చేపట్టాలని చెప్పి ఒక ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితంగా బీజేపీ కానీ లేదంటే మోడీ ఖచ్చితంగా సహకారం అందిస్తారు. ఈ సహకారంలో భాగంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని లేదంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు మిగతా నాయకులందరూ కలిసి బీజేపీ గూటికి చేరుతారు అని చెప్పి ఒక ప్రశ్న అయితే తెర మీదకి వస్తుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రధాని రాకడతో ఆయన రాకడ హైదరాబాద్కు రాకడతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కదలికలు వచ్చి చీలికలు వచ్చి ఖచ్చితంగా బీజేపీలో చేరుతారా అన్న అనుమానం తెర మీదకి వస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా మనం రాజకీయాలు చూస్తున్నాం. మహారాష్ట్రలో అయితేనేమి, వెస్ట్ బెంగాల్ అయితేనేమి, అస్సాంలోనైతేనేమి ఇక్కడ జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత బీజేపీలో ఇతర పార్టీలకు చెందిన నాయకులందరూ కూడా గెలిచి ఆ తర్వాత బీజేపీలోకి చేరడం, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఆయా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్షన్లకు ముందు వెస్ట్ బెంగాల్లో కేంద్రం నుండి ఎన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధికి ఇచ్చారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి జ్ఞాపకం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే తంతు కొనసాగేందుకు అవకాశం ఉంది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా బీజేపీ లేదంటే ఏబీవీపీ భావజాలం ఉన్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తారు అని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ నేతలు చెప్తుంటే, అభివృద్ధి కోసం మేము జత కడుతున్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టమైన వివరణ ఇచ్చారు. అందులో భాగంగా రాజకీయాలు నేను మాట్లాడడం లేదు, కానీ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసము మోడీతో జత కట్టేందుకు అవకాశం ఉంది అని చెప్పి సీఎం చెప్పారు. అయితే గతంలో గుజరాత్ను ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఎన్ని వేల కోట్ల నిధులు ఇచ్చారు అని చెప్పి కూడా గమనించుకోవాలి. అయితే అదే విధానంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులు కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి అదే ప్రస్తావించడం జరిగింది. ఏదైతే గుజరాత్ను అభివృద్ధి చేసేందుకు కావలసిన నిధులు ఏ విధంగా అయితే ఇచ్చారో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అంతకు పైచిలుకు నిధులు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి మోడీకి సూచించారు, మోడీనికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తనతో జత కట్టాలి అని చెప్పి మోడీ ఆహ్వానించడం ఈ వ్యవహారం అంతటిని కూడా తెర మీదకి తీసుకొచ్చింది. అయితే గతంలో ఏదైతే అభివృద్ధికి నిధులు ఇవ్వడం, కేంద్రం సహకరించడం పక్కన పెడితే తమిళనాడు రాజకీయాలు చూసినట్లయితే తమిళనాడు రాజకీయంలో గతంలో ఏదైతే బీజేపీ అధికారం చేపట్టి ఏ విధంగా ఉండేనో ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత రాష్ట్రానికి సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి రాబోయే ఎన్నికల వరకు ఖచ్చితంగా పార్టీ మారుతారు, బీజేపీలోకి వెళ్తారు అని చెప్పి ఒక తంతు అయితే వినిపిస్తుంది. అదే విధంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న హరీష్ రావు సైతం ఇప్పటికే ఢిల్లీలో
పలుమార్లు వెళ్ళడం, అక్కడ బీజేపీ నాయకులు కావచ్చు, మిగతా నాయకులను కూడా కలిసి మాట్లాడినట్లుగా మనము గతంలో కొన్ని వివరాలు కూడా చూడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఇరువురు నాయకులే మరి కీలక వ్యక్తులుగా ఉన్నారు, కీలక నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇరువురిని బీజేపీలోకి చేర్చుకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బీజేపీ అధికారం చేపట్టేందుకు అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా, లేదు అంటే బీజేపీలోకి జాయిన్ అవుతారన్న ప్రశ్న అయితే తెర మీదకి వస్తుంది. నిజంగా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో జాయిన్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు కష్టకాలం ఉంటుంది, అటు బీజేపీ అధికారంలో వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ గనక హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు సైతం మా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో కనుక జాయిన్ అవుతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ స్ట్రెంగ్తన్ అవుతుంది, అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పి కేంద్ర బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఇటువంటి చిన్న చిన్న అంటే అభివృద్ధి పేరుతో, నిధుల సమీకరణ పేరుతో నిధులు ఇచ్చేందుకు ఆహ్వానిస్తూనే వెనకాల పార్టీని అభివృద్ధి చేస్తూ చాప కింది నీరుల బీజేపీని స్ట్రెంగ్తన్ చేసేందుకు బాగా వేసినట్లుగా మనం గమనించవచ్చు.